ప్రతి ఐటమ్ వేడివేడిగా దిగుతున్నాయి, ఖాళీ అయిపోతున్నాయి. జనాలు ఆ విధంగా ఫ్లోటింగ్ అయితే ఉందన్నమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వరంగల్లో ఫేమస్ హోటల్ ఒక బండి మీద దొరుకుతాయి అనమాట. సో ఆ స్పాట్కి అయితే వచ్చాము. చార్బోలి బోండా అంటే వరంగల్లో తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. కరెక్ట్గా మనకు వరంగల్లో చార్బోలి సర్కిల్ లక్ష్మీ టాకీస్ దగ్గర అయితే ఉంటుంది, ఓల్డ్ లక్ష్మీ టాకీస్ దగ్గర. ఇక్కడ మైసూర్ బోండా చాలా ఫేమస్ అనమాట. నేను తిన్న తర్వాత ఇంట్రడక్షన్ షాట్ తీస్తున్నాను. సూపర్ టేస్ట్ అనమాట. మనం బయట చూసుకున్నట్టయితే మైసూర్ బోండా సాగిపోతూ ఉంటుంది తుంచుకునేటప్పుడు. ఇక్కడ సాఫ్ట్గా వచ్చేస్తుంది, పైన క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. మీరు వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి. లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరే చూడండి గైస్, నేను వచ్చిన టైంకి జనాలు అయితే చాలా మంది ఉన్నారు. అసలు నాన్ స్టాప్గా తింటూనే ఉన్నారు. వాయిల్గా దిగుతున్నాయి, ప్లేట్లు ఖాళీ అయిపోతున్నాయి. కరెక్ట్గా చార్బోలి సర్కిల్ దగ్గరకు వస్తే చాలు. సో మనకు హోటల్ అయితే ఒక చెట్టు కింద ఉంటుంది. చాలా మంది అయితే సజెస్ట్ చేశారు. సో ఫైనల్లీ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఇడ్లీ బోండా వడ మాత్రమే ఉంటుంది. ఏదైనా ప్లేట్ 40 రూపీస్ 4 అయితే వస్తాయి అనమాట. అమ్మ టిఫిన్ సెంటర్. సో అమ్మ టిఫిన్ సెంటర్ కన్నా చార్బోలి బోండా అంటేనే ఎక్కువ మందికి అయితే వరంగల్లో గుర్తుపడతారు. మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకున్నాము. ఆయన మీ పేరన్నా? సంతోష్. ఓకేనా, మీకు టేస్ట్లు ఎలా అనిపించింది? జెన్యూన్ గా మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ఇక్కడ నిలబడి దగ్గర 20-25 ఇయర్స్ వరకు తింటున్నా. చాలా బాగుంటుంది. ఇక్కడ ఇడ్లీ వడ బోండా 3 ఫేమస్. పొద్దు నుంచి రాత్రి వరకు అసలు బాగాలేదు. ఒక 100 మంది బతుకురచ్చు ఈ బండి మీద నేను అనుకుంటాను. అంత మారుతా అంటారు వర్కర్స్. ఎప్పుడెప్పుడు ఏది తిన్నా వేడి దొరుకుతా ఉంటాయి. ఇడ్లీ అయినా వడ అయినా బొండ అయినా. ఒకసారి వేసినా అంటే మళ్ళీ 2-5 నిమిషాలలో అయిపోయాయి. అంత బాగుంటాయి. సో ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. అంతే కదా, నీట్నెస్ బాగుంటుంది. ఓకే, మీరు ఇష్టంగా ఏ ఐటమ్ తింటారు ఇక్కడ? ఇడ్లీ వడ బొండ, అది అన్ని ఉండే ఐటమ్స్ అన్ని ఐటమ్లు టచ్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఇక్కడ పెద్దగా ఐటమ్స్ కూడా ఎక్కువ ఉండవు. జస్ట్ ఇడ్లీ వడ, దాంతోపాటు మైసూర్ బోండా అయితే వీళ్ళ స్టార్ ఐటమ్ అనమాట. ఈ 3 ఐటమ్సే ఉంటాయి. దీనికి కాంబినేషన్గా మనకు పల్లీల చట్నీ, అల్లం చట్నీ, కారపొడి ఉంటుంది. ఈ 3 ఐటమ్స్కి 3 ఉంటాయి. సో జనాలు వస్తూనే ఉంటారు, ప్లేట్లుగా ఫ్రెష్గా దిగుతుంటే అయిపోతూ ఉంటాయి అనమాట. మంచి ఫ్లోటింగ్ ఏరియా. కరెక్ట్గా మనకు దిగగానే ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతూ ఉంటాయి. ఇంకా మీరు చూసుకున్నది మైసూర్ బోండా మేకింగ్ అనమాట. ఒకసారికి ఒక ట్రిప్కి 200 మైసూర్ బోండాలు అయితే వేస్తారంట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎన్ని బోండాలు రోజుకి సేల్ అవుతాయో. ఇంకా మనకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఓన్లీ 3 ఐటమ్సే ఉంటాయి. ఆ మైసూర్ బోండా అయితే వేడివేడిగా పెనంలోంచి దిగుతుంటే చూడ్డానికి నోరూరిపోతుంది. గోల్డెన్ కలర్లో క్రిస్పీగా, స్ట్రక్చర్ మాత్రం వేరే లెవెల్లో ఉంది చూడ్డానికైతే. సో గైస్, మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు. ఆయన మాటల్లో హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేక విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరన్నా? గోపినాథ్ అన్న. ఓకేనా, మన హోటల్ స్టార్ట్ చేసి వరంగల్ ఇప్పటికి ఎంత కాలం అవుతుంది? 28 సంవత్సరాలు అవుతుందన్న. 28 సంవత్సరాలకి ఇదే స్పాట్ అన్న? ఇదే స్పాట్ అన్న. ఓకేనా, వరంగల్లో దిగి మంచి టిఫిన్స్ చేయాలి, ఎక్కడ బాగుంటుందంటే చాలా మంది 100% మంది మన చార్బోల్ బోండా సెంటర్ అని చెప్తున్నారు. ఏమన్నా అంత జనాల్లో అంత ఆదరణ పొందడానికి కారణాలు ఏమన్నా? అంటే మేము ఐటెంలో కానీ, ముడి సరుకుల్లో కానీ, ఆయిల్లో కానీ ఎలాంటి అంటే పర్టికులర్గా బ్రాండెడే వాడతాం. మైదా కానీ, మినపగుండ్లు కానీ, రవ్వ కానీ, ఏ స్టీమ్లో తీయాలో ఆ స్టీమ్లో ఇడ్లీ తీస్తాం. వడ అయినా బజ్జీ అయినా అదే స్టీమ్లో తీస్తాం. ఎంత మంట మీద వేయాలో, ఎంత వేడిలో వేయాలో ఇప్పుడు జనం ఎవరంటే కొందరు ఏం చేస్తారంటే ఎంత వేడిలో అంత వేడిలో వేస్తారు, లోపల కాలవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరుకు వేయడం నేర్పించాం మా వర్కర్లకు. మా దగ్గర పనిచేసే వర్కర్లు సరుకు ఎలా వేయాలి ఏంటో నేర్పించాం. 27 సంవత్సరాల నుంచి కష్టపడి వాళ్ళు కూడా నేర్చుకున్నారు. మా చట్నీ కూడా క్వాలిటీ ఉంటుంది మా దగ్గర. ఒకవేళ ఎప్పుడైనా వర్షం పడ్డా కానీ ఏదైనా మీరు పాడేస్తాం, ఆ సరుకు నుంచి పడేస్తాం వెంటనే.
మా దగ్గర పనిచేసే మంది 33 మెంబర్స్ పనిచేస్తారు షిఫ్ట్లో, మొత్తం 33 మంది పనిచేస్తారు. ఓకే, అంటే మీరే దగ్గరుండి వంట ఎవరైతే కొత్తగా పని వాళ్ళు వస్తారో వాళ్ళకి దగ్గరుండి మీ మీ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ నేర్పించిన తర్వాత పనులకు దింపుతారు. అంతే కదా. సో కాబట్టి అంటే ఆ క్వాలిటీని ఆ మెయింటెనెన్స్ ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి జనాల్లో ఆదరణ పొందిందంటారు. ఓకేనా, మన షాపు టైమింగ్స్ అంటే ఎప్పుడు నాకు జనాలు చాలా మంది చెప్పారు 12 అయినా కూడా అక్కడ దొరుకుతుందని. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది, నైట్ 11 o'clock క్లోజ్, రాత్రి 12-11 మటుకు క్లోజ్ చేస్తాం. సో స్టార్ట్ చేసింది మీరేనా లేకపోతే మీ ఫాదర్? మా అన్న ఓకే, శ్రీనివాస్, తమ్ముడు రాజు. ఇప్పటికి స్టార్ట్ చేయబట్టి 27 సంవత్సరాలు. 28 సంవత్సరాలు అయితే. ఓకేనా, మన దగ్గర మెయిన్లీ చెప్పుకోవాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి? అన్ని 3 ఐటమ్స్, ఇడ్లీ, వడ, బజ్జీ, ఓన్లీ 3 ఐటమ్స్. సో 3 ఐటమ్స్. 3 ఫేమస్ ఐటమ్స్, అంత క్వాలిటీ ఉంటాయి. ఇందులో మోస్ట్ ఫేమస్ అయింది బజ్జీ, మైసూర్ బజ్జీ, వడ. ఓకే, బండికి ఏమన్నా హాలిడే ఉందా? రెగ్యులర్గా ఉంటుంది. సండే హాఫ్ డే ఉంటుంది. సండే హాఫ్ డే మీద 2 రోజులు క్లోజ్. కొత్తగా మన హోటల్ లొకేషన్ జనాలకు అర్థమయ్యేట్టుగా చెప్పండి. లక్ష్మీ టాకీస్ ఇడ్లీ బండి అంటే ఎవరికైనా చెప్తారు, పోయి లక్ష్మీ టాకీస్ ఇడ్లీ బండి. అమ్మ టిఫిన్స్ అంటే ఎవరైనా చెప్తారు, వరంగల్ ఎవరిని అడిగినా చెప్తారు. ఓకేనా, మేము కూడా తిని మా ఆడియన్స్కి ఎలా ఉందో మా అభిప్రాయం షేర్ చేస్తాం. థ్యాంక్ యూ నా. సో గైస్, ఇక్కడ దొరికే ఐటమ్స్కి సైడ్కి మనకు పల్లీల చట్నీ, దాంతోపాటు ఇది వచ్చేసి అల్లం చట్నీ. సో అల్లం చట్నీ, పల్లీల చట్నీ దొరుకుతుంది, ఇంకా కారపొడి కూడా దొరుకుతుంది అనమాట. సో ఇది వచ్చేసి కారపొడి అనమాట, వీళ్ళు కొంచెం ఫేమస్గా ఉంటుంది. సో ఈ 3 ఐటమ్స్ దొరుకుతాయి ఇడ్లీ బోండాలకి అనమాట. సింగిల్ టైంకి వడలు అయితే 150 అయితే వేస్తారంట. సో ఉద్ది వడలు ఇవి వచ్చేసి సో నేను వచ్చేసి మా వీళ్ళ దగ్గర దొరికే 3 ఐటమ్స్ అయితే ట్రై చేస్తున్నాను. బోండా, ఇడ్లీ, వడ. సో దానికి పల్లీల చట్నీ అండ్ అల్లం చట్నీ. సో కారపొడి వేయించుకొని తిన్నాము. సో గైస్, ఫైనల్లీ నేను కూడా ఇక్కడ దొరికే 3 ఐటమ్స్ ఒక్కొక్కటైతే పెట్టుకున్నాను. దానికి మనకు సైడ్కి పల్లీల చట్నీ, అల్లం చట్నీ, కారపొడి అయితే ఇచ్చారు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. పేరన్నా? శ్రీనివాస్ కే. ఓకేనా, టేస్ట్ మీకు ఎట్లా అనిపించింది జెన్యున్గా చెప్పండి. చాలా రోజులు బాగుంటుంది ఇక్కడ టిఫిన్. ఇప్పుడు 20 సంవత్సరాలు తింటాను ఇక్కడ, బాగుంటుంది టిఫిన్ ఇక్కడ. ఓకే, ఏం తింటా ఉంటారు రెగ్యులర్గా? ఎక్కువ ఇడ్లీ తింటుంది, ఇడ్లీ వడ తింటా, బాగుంటుంది. అంటే చాలా చోట్ల రెగ్యులర్గా ఇదే బోండా, ఇదే వడ దొరుకుతూ ఉంటుంది కదా, ఈ స్పాట్లో ఇష్టంగా తినడానికి ఏం కారణం? క్వాలిటీ బాగుంటుంది సో కాబట్టి రెగ్యులర్గా వస్తూ ఉంటారు అంటూ కంపల్సరీ వస్తాం. సో ఇదే అనమాట చార్బోలి బోండా. వీళ్ళ దగ్గర చాలా ఫేమస్ అండ్ యూనిక్ ఐటము. ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేద్దాము. సో పల్లీల చట్నీలు ఫస్ట్ ట్రై చేద్దాము. పైన లేయర్ క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా బాగుంది. మోర్ ఓవర్ ఇక్కడ దొరికే పల్లీల చట్నీ హైలైట్గా ఉంది. ఇప్పుడు అల్లం చట్నీతో ట్రై చేస్తాను. అల్లం చట్నీ కొంచెం తీయగా చాలా బాగుంది, బట్ పల్లీల చట్నీతో తింటే ఇంకా హైలైట్గా ఉంది. సో ఇప్పుడు వడ ట్రై చేద్దాము. చాలా బాగుంది గైస్. ఇక్కడ తిన్న వాళ్ళకే ఎమోషన్ అర్థమవుతుంది. క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా బాగుంది తింటుంటే. ఫైనల్ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. మీరే చూసుకోవచ్చు, ప్రతి ఐటమ్ వేడివేడిగా దిగుతున్నాయి, ఖాళీ అయిపోతున్నాయి. జనాలు ఆ విధంగా ఫ్లోటింగ్ అయితే ఉందన్నమాట. ఇడ్లీ బాగుంది, బట్ బోండా మాత్రం మైసూర్ బోండా నెక్స్ట్ లెవెల్ అంతే. సో గైస్, ఇది వీడియో అయితే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంత ఫేమస్ చాలామంది ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు అర్థమైంది. వీడియో అయితే ఎంత గైస్. వీడియో నచ్చినట్టయితే పక్క లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి.